మీరు వ్యాపారం మొదలు పెడుతుంటే ఒక ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా వచ్చిందా? ఇది జీవితాంతం నడిపించాలా? లేదంటే ఏదో ఒక రోజు మంచి ధరకు అమ్మేయాలా? చాలామంది వ్యాపారులు మొదటి రోజు నుంచే కష్టపడుతుంటారు. కానీ చివరికి వాళ్ళ వ్యాపారం వాళ్ళకే భారమైపోతుంది. మరికొందరు వ్యాపారం నిర్మిస్తారు. కొన్ని సంవత్సరాల్లోనే కోట్లు సంపాదించి అమ్మేసి కొత్త ప్రయాణం మొదలు పెడతారు. అదే తేడా. ఒకరు బిజినెస్ ఓనర్, ఇంకొకరు బిజినెస్ బిల్డర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది వ్యాపారం అమ్ముకోవాలనుకుంటే మొదటి రోజు నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అమ్మటం కోసమే వ్యాపారం ప్రారంభించడం సరైన వ్యూహమా, అమ్మినప్పుడు మంచి ధర రావాలంటే ఏం చేయాలి, మన దగ్గర వ్యాపారం కొనుక్కునేవాడు నిజంగా ఏం చూస్తాడు? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు వ్యాపారం నడపడం కాదు, వ్యాపారాన్ని ఒక ఆస్తిగా ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుంటారు. ఒక వ్యాపారాన్ని నడపడానికి, నిర్మించడానికి మధ్య చాలా తేడా ఉంది. చాలా మంది వ్యాపారాలు ఎలా ఉంటాయంటే, యజమాని లేకపోతే ఆ షాప్ మూసివేయాలి. కస్టమర్లు కూడా యజమాని కోసమే వస్తారు, అతను లేకపోతే రారు. అలాంటి యజమానులు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని అర్థం. అలా ఒక సిస్టమ్ అంటూ లేకపోతే బిజినెస్ రికార్డులు కూడా ఉండవు. ఇలాంటి వ్యాపారం అమ్ముకోవడానికి కుదరదు. అది ఒక ఉద్యోగంతో సమానం. దాన్ని అమ్మాలంటే కొనేవాడు ఒకటే అంటాడు, ఇది నువ్వుంటేనే నడుస్తుంది, నేను కొనగానే చచ్చిపోతుంది, అంటే దీని విలువ 0 అని. అమ్ముడు పోవాలంటే ఆ వ్యాపారం లక్షణాలు ఎలా ఉండాలో చూద్దాం. అది యజమాని లేకపోయినా నడుస్తుంది. అక్కడికి వచ్చే కస్టమర్లు యజమాని కోసం కాకుండా ఆ బ్రాండ్ కోసం వస్తారు. సంస్థకు సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. ఒక టీం పనిచేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఒక వ్యవస్థ ఉంటుంది. వ్యాపారం అంటే ఒక షాప్ కాదు, అదొక క్యాష్ ఫ్లో మెషిన్. అయితే వ్యాపారం మొదలు పెట్టేటప్పుడే అమ్మకం గురించి ఆలోచించడం ఏంటనే అనుమానం రావచ్చు. అదేమీ తప్పు కాదు. ప్రపంచంలో చాలా కంపెనీల నిర్మాణం ఇలాగే జరుగుతుంది. స్టార్టప్ ప్రపంచంలో దీన్ని బిల్డ్ టు ఎగ్జిస్ట్ స్ట్రాటజీ అంటారు. అంటే మొదటి రోజు నుంచే వీళ్ళ ఆలోచనంతా ఆ సంస్థను ఎలా నిర్మించాలి, ఎలా పెంచాలి, ఎలా అమ్మాలి అనే 3 విషయాల మీదనే ఉంటుంది. ఇలాంటి మోడల్ ఎవరికి సరిపోతుంది? వరుసగా వ్యాపారాలు ప్రారంభించి అమ్మటమే పనిగా పెట్టుకునే సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, టెక్నాలజీ ఫౌండర్స్, ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేవారు, వ్యాపారాలు విస్తరించడం లక్ష్యంగా ఐడియా అమలు చేసేవాళ్ళు ఇలాంటి మోడల్ ఎంచుకుంటారు. వాళ్లకు బాగానే వర్కౌట్ అవుతుంది. కేవలం ఉపాధి కోసం వ్యాపారం ప్రారంభించేవాళ్ళు, కుటుంబ వ్యాపారం కొనసాగించేవాళ్ళు, స్థానిక కస్టమర్ల మీద ఆధారపడే వాళ్ళు మాత్రం ఇలా తమ వ్యాపారాలు అమ్ముకోవడానికి పనికిరారు. అమ్మటమే లక్ష్యంగా బిజినెస్ ను డెవలప్ చేసుకునే వాళ్ళు మొదటి రోజు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. అది వ్యాపారం అమ్మేటప్పుడు కాదు, ప్రారంభించే రోజే అమ్మకం మొదలవుతుంది. అది ఎలాగంటే, వ్యక్తిగత పేరు మీద వ్యాపారం పెట్టకూడదు. ఉదాహరణకు రామకృష్ణ జనరల్ స్టోర్స్ అలా మీ పేరు మీద పెట్టుకుంటే కొనేవాళ్ళు ఇష్టపడరు. దానికి బదులు ఒక బ్రాండ్ పేరు పెట్టాలి. ఉదాహరణకు మెయిన్ స్ట్రీట్ మార్కెట్, A to Z స్టోర్స్. అలా బ్రాండ్ పేరు ఎందుకు ఉండాలంటే, కొనేవాడు రామకృష్ణని కొనడు, బ్రాండ్ని కొంటాడు. ఇంకో ముఖ్యమైన విషయం క్యాష్ ట్రాన్సాక్షన్స్, అంటే నగదు లావాదేవీలు బాగా తగ్గించాలి. బ్లాక్ మనీ వ్యాపారం అయితే అమ్ముడవటం కష్టం. కొనేవాడు ఖచ్చితంగా చూసేది మీ GST చెల్లింపులు, బ్యాంక్ స్టేట్మెంట్, లాభ నష్టాలు. రికార్డులేవీ లేకుండా రోజుకు 20,000 అమ్మకాలు జరుగుతున్నాయంటే ఎలా నమ్ముతారు? అందువలన నగదు లావాదేవీల వ్యాపారాన్ని కొనాలంటే వెనకాడతారు. అదేవిధంగా కొత్త వ్యక్తి మీరు అనుసరించే వ్యాపార విధానాలను ఒక వారంలోపే అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అంటే అమ్మకాల పద్ధతి, కొనుగోళ్ల పద్ధతి, కస్టమర్లను ఎలా హ్యాండిల్ చేయాలి, కొనుగోళ్లకు అప్పుల మీద ఆధారపడుతున్న పద్ధతి అర్థం కావాలి. యజమాని మారినా టీం మొత్తం పని కొనసాగించాలి. మొత్తంగా వ్యాపారాన్ని కొనేవాడు మన మాటలకు పడిపోయి భావోద్వేగంతో కొనడు. మన లెక్కలు చూసి వాటి ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాడు. ఒకరోజు ఎక్కువ లాభం, మరో రోజు చాలా తక్కువ లాభం వస్తుంటే అలాంటి వ్యాపారం కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. స్థిరమైన ఆదాయం రావటం కూడా ముఖ్యం. యజమాని లేకపోయినా వ్యాపారం నడవాలి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటే కొనుగోలుదారుడు ఆసక్తి చూపిస్తాడు. మంచి ధర రావాలంటే ఆ వ్యాపారంలో రిస్క్ తక్కువ ఉండాలి. కస్టమర్ల ఫోన్ నెంబర్లు, కొనుగోలు చరిత్ర, ఈమెయిల్స్ లాంటి డేటాబేస్ ఉంటే ధర పెరుగుతుంది. మొత్తంగా వ్యాపారం ధర కంటే బ్రాండ్కు ధర ఎక్కువ ఉంటుందని గుర్తించి బ్రాండ్ విలువ పెంచుకోగలిగితే వ్యాపారాన్ని ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. వ్యాపారాన్ని అమ్మాలనుకున్నప్పుడు ఆడిట్ చేయించుకుంటే కొనేవాళ్లకు, అమ్మే వాళ్లకు ఒక అంచనా వస్తుంది. వ్యాపారం ధరతో పాటు గుడ్ విల్ లెక్కించడానికి తగిన వ్యవస్థ ఉంటే ధర ఎక్కువగా పలుకుతుంది. అమ్మేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తారు. అకస్మాత్తుగా అమ్మాలనుకోవడం, రికార్డులు సరిచేసుకోకపోవడం చాలా పెద్ద తప్పులు. బిజినెస్ పడిపోతున్నప్పుడు అమ్మాలనుకుంటే తక్కువ ధర వస్తుంది. అందుకే ముందు చూపుతో ఉండేవారు వ్యాపారం బాగా నడుస్తున్నప్పుడే అమ్ముతారు. కొనేవాడు ఎప్పుడూ భవిష్యత్తు ఆలోచించి కొంటాడు. నష్టాల బాటలో ఉన్నప్పుడు కొనడానికి ముందుకు రాడు.
వచ్చినా చాలా తక్కువ ధరకి అడుగుతాడు. మొత్తంగా చెప్పాలంటే వ్యాపారం అంటే కేవలం ఆదాయం కాదు, ఒక ఆస్తి. కొంతమంది జీవితాంతం వ్యాపారాన్ని కాపాడుతారు, ఇంకొంతమంది వ్యాపారాన్ని అమ్మి జీవితాన్ని మార్చుకుంటారు. తేడా ఒకటే, వాళ్ళు వ్యాపారం నడిపారు, వీళ్ళు వ్యాపారం నిర్మించారు. ఈ రోజు నుంచి ఆలోచించండి, మీరు వ్యాపార యజమానా, వ్యాపార నిర్మాత? కేవలం యజమాని అయితే అమ్మేటప్పుడు మీ వ్యాపారానికి పెద్దగా ధర పలకపోవచ్చు. వ్యాపార నిర్మాత అయితే మాత్రం ఖచ్చితంగా మంచి ధర వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.